నమస్తే జీటీవీ7 తెలుగు న్యూస్ అప్డేట్స్. అయ్యో దేవుడా, కోనసీమలో విషాదం. గోదావరిలో గల్లంతైన 8 మంది యువకులు. ఫ్రాన్స్ రాజకీయాల్లో షాక్. ఫస్ట్ లేడీ ఆగ్రహానికి గురైన ప్రెసిడెంట్. కథ ముగిసిందా లేక కొత్త ప్రారంభమా? లోకేష్ పై మహానాడు ఫోకస్. తెలంగాణ కేబినెట్లో బ్రేక్. ఖర్గే రాక ఆలస్యం, విస్తరణ వాయిదా. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు. తాజా వాతావరణం. హైదరాబాద్, విజయవాడలో భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇంజనీరింగ్ సీట్లు వేగంగా భర్తీ అవుతాయా? ముందు జాగ్రత్తగా అడ్మిషన్ ప్లాన్లు. అయోధ్యలో శ్రీరామ దర్శనం. ఐఆర్సీటీసీ ప్యాకేజీతో భక్తులకి బంపర్ ఆఫర్. వైఎస్ఆర్ గడ్డపై గెలుపు నా ప్లాన్. షర్మిల నుంచి ఎన్టీఆర్ కు పవర్ పంచ్. శ్రీవారికి జూన్ స్పెషల్. ఈ నెలలో జరిగే విశేష ఉత్సవాలు మీకోసం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనతో మొత్తం ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. నిన్న సేరిలెక్కలో జరిగిన హాఫ్ సారీ ఫంక్షన్ కు 11 మంది స్నేహితులు కాకినాడ, మండపేట, రామచంద్రపురం ప్రాంతాల నుండి హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం గోదావరి తీరానికి వెళ్లి సరదాగా స్నానానికి దిగారు. ఈత కొడుతున్న సమయంలో ఒక యువకుడు అప్రతిష్ఠితంగా నీళ్లలో మునిగిపోవడం ప్రారంభమైంది. అతడిని కాపాడేందుకు మిగతా వారిలో 7 ప్రయత్నించారు. కానీ వారు కూడా నీళ్లలో చిక్కుకొని గల్లంతయ్యారు. వెంటనే గోదావరి తీరానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచి గాలింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఘటనతో సంబంధిత కుటుంబాలు విషాద ఛాయలు అలముకున్నాయి. కన్నీటి మధ్య బాధితుల తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబితా క్రాంతి ఇమ్మన్యేలు, సబితా పాల్, తాటిపూడి సతీష్, ఏలుమర్తి సాయి, మండపేటకు చెందిన రోహిత్, సేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్, పోలవరం మండలానికి చెందిన అన్నదమ్ములు వడ్డే మహేష్, వడ్డే రాజేష్ గల్లంతైన వారిగా గుర్తించారు. వీరికి ఈ ప్రాంతంలో గోదావరి లోతు ఎంత ఉంటుందన్న అంచనా లేకపోవడం ప్రమాదానికి కారణమవుతుందని స్థానికులు తెలిపారు. కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన దాసరి కరుణాకుమార్, మేడిశెట్టి చరణ్ రోహిత్, కనికెళ్ల సూరజ్ ముగ్గురు సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ కి వియత్నాం పర్యటనలో ఓ చేదు అనుభవం ఎదురైంది. హానోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానము దిగుతుండగా ఆయన భార్య బ్రిగిటే మెక్రాన్ చేసిన హావభావాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విమానము దిగే క్షణంలో భర్త ముఖాన్ని చేతులతో తోసేసినట్లు కనిపించడంతో ఆమెపై భర్త గుస్సా అయ్యారా లేక మూడాఫ్గా ఉన్నారా అనే చర్చ మొదలైంది. మెక్రాన్ చేతిని అందించగా భార్య పట్టుకోకుండా తన్నినట్లుగా తోసిన ఘటన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై మెక్రాన్ స్పందిస్తూ తనను భార్య కొట్టలేదని, అప్పుడప్పుడు సరదాగా ఇద్దరి మధ్య చిన్న గొడవలు జరిగేవని వివరణ ఇచ్చుకున్నారు. అయితే మెక్రాన్ మొహం హావభావాలు చూస్తే ఆ వివరణలో అంతగా నమ్మకం కలగడం లేదు.
ప్రపంచ ప్రముఖ నాయకుల కుటుంబం జీవితం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. విమానము దిగుతున్న సమయంలో తీసిన ఈ వీడియోపై వేల కొద్ది కామెంట్లు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే మెక్రాన్ పబ్లిక్ లో పరువు పోయిందంటూ కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఇంట్లో పులిని బయట పిల్లిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. బ్రిగిట్టే కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోవడం, భర్త చెయ్యి అందించినా పట్టుకోకపోవడం, మెక్రాన్ మొహంలో వచ్చిన అసహనం అన్ని కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదేమి మొదటిసారేమీ కాదు. మెక్రాన్ గతంలో కూడా పబ్లిక్ లో చెంపదెబ్బ తిన్న అనుభవం ఉన్నవారే. ఓ వ్యక్తి ఆయనతో కరచలనం చేసే నాటకానికి దగ్గరికి వచ్చి చెంపపై కొట్టాడు. ఆ ఘటన అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. ఇప్పుడు మాత్రం మెక్రాన్ భార్య చేతిలో పరువు పోయినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతున్నది అన్నది స్పష్టంగా తెలియదు కానీ పబ్లిక్ లో జరిగిందన్నది మాత్రం నిజం. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న భార్యకు మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లే ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ కావడం, దానిపై జరిగే చర్చలు చూస్తే ఇది చనిపోయే మాటే కాదు, కొన్నాళ్ళైనా సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు కలకలం రేపుతాయనే సంగతి ఖాయం. పసుపు పండగల టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గడప గడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మహానాడుకు ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈసారి మహానాడులో మొత్తం 6 ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కార్యకర్తే అధినేత, యువగలం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే కీలక సూత్రాల చుట్టూ ఈ మహానాడు చర్చలు నడవనున్నాయి. పార్టీ భవిష్యత్ మార్గదర్శకత్వంపై స్పష్టత ఇవ్వాలని లక్ష్యంగా తీసుకుంటున్నారు నేతలు. ఇక ఇప్పుడు టీడీపీ సర్కిల్లో హాట్ టాపిక్ మాత్రమే మరోదే. మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వనున్నారా? పార్టీ వర్గాల్లో ఇప్పటికే లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిమాండ్లు వస్తున్నాయి. సీనియర్ నేతల నుండి మంత్రుల వరకు ఇదే కోరుతున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలంటే లోకేష్ నాయకత్వంలో పార్టీకి పూజించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యువగలం పేరుతో లోకేష్ చేసిన పాదయాత్ర విజయవంతం కావడం, యువతలో ఆయనకు మద్దతు పెరగడంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలు పార్టీ హైకమాండ్ లో కొనసాగుతుంది. ప్రతినిధుల సభలో తొలి రోజు ఉదయం 10:45 ప్రారంభం కానుంది. మొదటగా లోకేష్ పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. పార్టీ ధ్యేయాలు, కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం. మధ్యాహ్నం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడం ఖాయమవుతుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తానికి ఈసారి మహానాడు టీడీపీ భవిష్యత్తుకు మార్గం చూపేలా ఉండబోతుంది. లోకేష్ కు కీలక పదవి దక్కుతుందా? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మహానాడుతో పాటు టీడీపీ కొత్త దిశలోకి అడుగు పెడుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ నేతలతో కీలక చర్చలు జరిగించినప్పటికీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం మరోసారి వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఖార్గే ప్రస్తుతం ఆరోగ్య చికిత్సలో ఉండడంతో ఆయన ఢిల్లీకి ఈ నెల 30వ తేదీన మాత్రమే రానున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగిపోయారు. ఇక ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల
సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం, బీసీలకు ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చ జరిగింది. 5 ఖాళీ బర్తులకు సంబంధించి 7 పేర్లు అధిష్టానానికి సమర్పించగా వీటిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ తో కూడిన చిన్న పిసిసి కార్యవర్గాన్ని కూడా చర్చించారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ రాహుల్ గాంధీకి బీసీలకు కనీసం 2 పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బీసీ గణన నేపథ్యంలో ఇది పార్టీకి అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ కూడా ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. పిసిసి కార్యవర్గం ప్రకటన 1-2 రోజుల్లో వెలువడే అవకాశము ఉంది. అయితే కార్యవర్గం మరియు మంత్రివర్గ విస్తరణపై సీఎంతో కలిసి సమావేశం ఉంటుందా అన్న విషయంపై స్పష్టత లేదని గౌడ్ చెప్పారు. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం పిసిసి చీఫ్ నేరుగా సీఎం అధికారిక నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రితో చర్చించారు. అయితే రేవంత్ రెడ్డి రాహుల్ వ్యక్తిగతంగా కలవలేకపోవడంపై పలు చర్చలు ప్రారంభమయ్యాయి. రాహుల్ గాంధీ పిసిసి చీఫ్ అపాయింట్మెంట్ ఇవ్వగా ముఖ్యమంత్రి రేవంత్ కు ఎందుకు ఇవ్వలేదన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం అపాయింట్మెంట్ కోరలేదా లేదా కోరినా ఇవ్వలేదా అనే ప్రశ్నలు ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలుగా మారాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి త్వరలో స్పష్టత రానుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్న పరిస్థితులు మారుతాయా అన్నది ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల దాటికి ప్రజలు మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం రానున్న కొన్ని రోజుల పాటు నాన్ స్టాప్ వర్షాలు కురిసే అవకాశము ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించాయి. మరట్వాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో ఉపరితల ఆవర్తనము కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి వంటి జిల్లాలో ఓ భారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి తేలిక కాదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశము ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక బుధవారం నాడు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా వర్షాలకు గురయ్యే అవకాశము ఉంది. ఇప్పటికే అల్లూరి, విజయనగరం, మారేడుమిల్లి, గంపరాయి, ఎంగిలిబండ, కామవరంలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. వర్షాల దాటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల పసిడి ధరలు అతిగా భారీగా పెరిగి గత నెల 1,00,000 మార్కును దాటి రికార్డు స్థాయికి చేరాయి. ఆ తర్వాత కొంత తగ్గుదల కనిపించినప్పటికీ తిరిగి
పసిడి ధరలు పెరుగుతూ ఉండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా 95,000 రూపాయల వద్ద నిలిచిన బంగారపు ధర ఇప్పుడు 4-5 రోజుల్లోనే 98,000 మార్పుకు చేరింది. ముఖ్యంగా ఈ రోజు 24 క్యారెట్ల బంగారము ధర 97,630 రూపాయలుగా నమోదు కాగా 22 క్యారెట్ల బంగారము ధర 89,490 రూపాయలకి ఉంది. 10 గ్రాముల బంగారంపై సుమారు 10 రూపాయలు పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధరలో కూడా మార్పులు కనిపించాయి. కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగి 1,11,100 రూపాయలకి చేరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారము ధర 97,630 రూపాయలుగా ఉండగా విజయవాడ, విశాఖపట్నం జిల్లాలో కూడా ఇదే స్థాయి ధరలు కొనసాగుతూ ఉన్నాయి. అదే విధంగా 22 క్యారెట్ల బంగారము ధర 89,490 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా ఈ ప్రాంతాల్లో కిలోకు 1,11,100 రూపాయలుగా నమోదైంది. ఇతర ముఖ్య నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలలో తేడాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారము ధర 97,780 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారము ధర 89,640 రూపాయలకి ఉంది. వెండి ధర కిలోకి 1,00,000 రూపాయల 100గా ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరులో కూడా ధరలు ఎక్కువగా సమానంగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా బంగారం, వెండి ధరలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి. ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువలపై ఆధారపడి పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. వ్యాపారులు, కొనుగోలుదారులు దీన్ని పరిగణలోకి తీసుకొని తమ నిర్ణయాలు తీసుకోవాలి. ఇంజనీరింగ్ సీట్లకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ నెలకొంది. టీఈపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నప్పటికీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా క్యూలు కడుతూ చూడడం సాధారణం అయింది. ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే టీఈపీ సెట్ ర్యాంకులు విడుదలవ్వగానే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సీట్లు దక్కించుకోవాలని ప్రాధాన్యత ఇచ్చి ముందే కాలేజీలకు ప్రయాణిస్తున్నారు. ఇంటర్లో మార్కులు బాగుండడం సరిపోకుండా టీఈపీ సెట్లు సరైన ర్యాంకులు రాకపోవడం, తగిన కోర్స్ దక్కుతుందా అనే ఆందోళన వల్ల పేరెంట్స్ ముందే కాలేజీలలో కచీఫ్ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో సందడి తలెత్తింది. ఈ ఏడాది టీఈపీ సెట్ పరీక్షల్లో 1,50,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో సుమారు 30 నుండి 40,000 మంది మంచి కాలేజీలో చేరే అవకాశం ఉందని పేరెంట్స్ అంచనా వేస్తున్నారు. అయితే అనుకున్న కోర్స్ కావాలా లేదా అనేది స్పష్టంగా తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. కౌన్సిలింగ్ ముందు టాప్ కాలేజీలలో సీట్ల కోసం పేరెంట్స్ ముందే క్యూ పెట్టడం దీని స్పష్ట చిహ్నం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణ తర్వాత రిజర్వేషన్ల అమలు, సీట్ల కేటాయింపులో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల ఈ సమస్యలపై ఉన్నత విద్యామండలి త్వరలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. పెద్ద పెద్ద కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు లక్షల సంఖ్యలో ఉండగా వాటి ఫీజులు కొన్ని చోట్ల 2.5 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి సమాచారం అందుతుంది. భారీ ఫీజుల కారణంగా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా మంచి కాలేజీలో సీటు కోసం వెనక్కి తగ్గడం లేదు. ఇంజనీరింగ్ లో ప్రత్యేకంగా ఏఐ ఆధారిత కోర్సులకు భారం పెరిగింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ కోర్సులపై ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఈ కోర్సుల మీద తల్లిదండ్రులు మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఐటీ, సిఎస్ఈ, ఈసీఈ సహా సంబంధిత కోర్సులకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు దక్కించుకోవడానికి పేరెంట్స్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు. కౌన్సిలింగ్ అనంతరం మేనేజ్మెంట్ కోటా రేట్లు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు ముందుగానే ఖర్చు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి తక్కువగా విద్యార్థుల ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత కోర్సులు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్నాయి. కాలేజీ యాజమాన్యాలతో ఫీజు నియంత్రణపై ఉన్నత విద్యామండలి కొన్ని చర్చలు జరిపినప్పటికీ ప్రైవేట్ కాలేజీలలో ఫీజు పెరుగుదలను అరికట్టడం సాధ్యం కాలేదు. ఫీజుల భారంతో తల్లిదండ్రులు కష్టపడి ఉన్న మంచి ప్లేస్మెంట్స్ కలిగిన కాలేజీల సీట్ల కోసం పోటీ తీవ్రమైంది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు, విద్యార్థులు తమ భవిష్యత్తును సెక్యూర్ చేసుకోవాలనే ఆవేదనతో ముందే చర్యలు తీసుకుంటున్నారు. ఐఆర్సీటీసీ తాజాగా ఉత్తరాది పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా వారణాసి, అయోధ్య, నైమిషారణ్య, ప్రయాగ్రాజ్, శృంగవరపూర్ వంటి ప్రముఖ తీర్థయాత్ర ప్రదేశాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు 9 రోజులు కొనసాగుతుంది. గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాకేజీ ధర పెద్దలకు 16,200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా 2AC, 3AC స్లీపర్ తరగతులలో ప్రయాణించవచ్చు. ఈ యాత్ర జూన్ 14 నుండి ప్రారంభమవుతుంది మరియు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై భువనగిరి, జనగం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస వంటి కీలక స్టేషన్ల ద్వారా సాగుతుంది. వారణాసి వద్ద కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాల సందర్శనతో పాటు సాయంత్రం గంగా నది హారతి దర్శనం కూడా ఉంటుంది. అయోధ్యలో రామ జన్మభూమి, హనుమాన్ గర్హి దర్శనం జరుగుతుంది. నైమిషారణ్యంలో చక్రతీర్థం, హనుమాన్ గర్హి దేవాలయం, వ్యాస గడియ సందర్శించవచ్చు. ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమం, శృంగవరపూర్ ను చూడవచ్చు. ఈ యాత్ర ద్వారా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందవచ్చు. ఐఆర్సీటీసీ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక ప్యాకేజీ కుటుంబ యాత్రలకు, ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం ఆసక్తి ఉన్న వారికి ఓ మంచి అవకాశమని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడపగా మార్చే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చడం అర్థం చేసుకోలేనిదని, ఇది రాజకీయ అడ్డంకి కావచ్చని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలకు గౌరవం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కడప పేరును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అదే క్రమంలో విజయవాడ జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని షర్మిల ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు ప్రజల గర్వించదగ్గ నేతలు కాగా వారి పేర్లపై రాజకీయ పోరాటాలు జరగకూడదని, ఇద్దరి సెంటిమెంటర్లకు సమాన గౌరవం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సమాజాన్ని సమరపరిచే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం నాడు ఏకంగా 91,538 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. వారిలో 37,339 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అల్వా ట్యాంక్, గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్స్, క్యూ లైన్ లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకుల అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. శనివారం, ఆదివారాల్లో 181,749 మంది భక్తులు
స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ వేసవి సీజన్ లో ఇదే అత్యధికం. అంతకు ముందు 2 రోజులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 3,28,702కు పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మొత్తం 10,98,170 మంది భక్తులకు టీటీడీ అన్న ప్రసాదాలు అందించింది. 4,55,160 మంది భక్తులు టీ, కాఫీ, పాలు, మజ్జిగను సరఫరా చేసింది. ఈ 4 రోజుల్లో 1,52,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 12,172 మంది భక్తులు వైద్య సేవలు పొందారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించబోయే విశేష ఉత్సవాలు, పర్వదినాల వివరాలు టీటీడీ వెల్లడించింది. జూన్ 5వ తేదీన మేన్ వరదర రాజస్వామి వర్ష తీరు నక్షత్రంతో ఈ ఉత్సవాలు ఆరంభమవుతాయి. 26న పెరియల్వార్ దుస్సారంభంతో ముగుస్తాయి. శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. అదే రోజున సమ్మల్వర్ సాత్తుమూల నిర్వహిస్తారు. 11వ తారీఖున శ్రీవారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 21న స్మార్త ఏకాదశి, 22న వైష్ణవ మధ్య ఏకాదశి కార్యక్రమాలను టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 26న పెరియల్వార్ ఉత్సవం ఆరంభమవుతుంది. టీటీడీ 11 లక్షల విరాళం అమెరికా టాక్సిస్ కు చెందిన వేదాల రంగనాథ్, కృష్ణకుమారి దంపతులు సోమవారం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు ₹1,00,000 విరాళాన్ని అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బిఆర్ నాయకుడుకు ఈ మొత్తంలో కూడిన డీడీలను అందజేశారు.